కాకినాడ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కోసం 20 కోట్లతో కొత్త భవనానికి శంకుస్థాపన, అలాగే కాకినాడ సీపోర్ట్స్ వారి సిఎస్ఆర్తో వాళ్ళు ఇచ్చిన 50 లక్షలతో ఇవాళ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇనాగ్రేషన్కి నేను కాకినాడ వచ్చాను. ఇవాళ కాకినాడ హాస్పిటల్ అన్ని చూసిన తర్వాత ఇక్కడ కొన్ని రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. ఒకటి శానిటేషన్ నా దృష్టికి ఇక్కడ స్థానికులు ఇస్తానికి ప్రయత్నం చేయటం, లేదంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్కి వెళ్ళి వాళ్ళని తీసుకోవడం తప్పకుండా ముఖ్యమంత్రి గారి అడిగి నిర్ణయం తీసుకుంటాం. అలాగే ఇక్కడ చాలా సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నింటికి కాకినాడలో ఉన్న మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అలాగే ఉన్నారు. అలాగే గవర్నమెంట్ నుంచి ఈ జిల్లాకి ప్రత్యేకంగా కమిషనర్ ఆఫ్ హెల్త్ సౌరభ్ గౌర్ని నోడల్ ఆఫీసర్గా వేసాం. ఈ జిల్లాలో ప్రైమరీ హెల్త్ సెంటర్ 13 జిల్లాలకి, అట్లాగే హెచ్ఓడిల్ని ఐఏఎస్ ఆఫీసర్ని వేశాం. ఆ జిల్లాలో వాళ్ళు ప్రతి నెల వెళ్ళి కింద నుంచి హెల్త్ ఎట్లా ఉంది ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఫంక్షనింగ్ అనేది చూసి గవర్నమెంట్ తరఫు నుంచి ఏం చేయాలో ఇది తప్పకుండా చేస్తాం. తప్పకుండా అందుకే ఒక నోడల్ ఆఫీసర్ పంపిస్తున్నాం. ఐఏఎస్ ఆఫీసర్, కమిషనర్ ఆఫ్ హెల్త్ ఈజ్ ఈస్ట్ గోదావరి నోడల్ ఆఫీసర్. ప్రతి నెల వచ్చి ఇక్కడ అన్ని సిస్టమ్స్ ఎట్లా పనిచేయాలి. మంత్రి గారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు బహిరంగ ఆరోపణ చేయడం జరిగింది. డిఎంఎడ్స్ మీరు వస్తున్నారని తెలిసి కూడా ఆవిడ చాలా మంది నాకు నోటీసులోకి వచ్చింది. తప్పకుండా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ పంపించారు. దానికి ఏం చర్యలు తీసుకోవాలో తప్పకుండా చర్యలు తీసుకోవాలి. డిఎంఎన్హెచ్ఓ చర్యలు ఏం తీసుకోవాలో కలెక్టర్ గారు రిపోర్టు పంపించారని చెప్పారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా నాకు పంపిస్తానని నేను చెప్పారు. నేను కాకినాడ వస్తాను కాబట్టి అది చూసి తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది పాత విషయాలు కాదు, యాక్షన్ తీసుకుంటా అన్నాం. ఇంకేం కావాలి మీకు? అడిగాం కదా, చెప్పాం కదా, యాక్షన్ తీసుకుందాం. తీసుకోకపోతే అడగండి. అదే నేను చెప్తున్నాను. 10 నెలల క్రితం అది కాదండి నేను చెప్పేది ఏంటంటే 10 నెలల క్రితం పంపారు. నాకు వచ్చిన తర్వాత నా నోటీస్కి వచ్చింది. నేను అడిగాను, ప్రజాప్రతినిధులు కూడా అడిగాను. నాకు అడ్రస్ కానీ చెప్పారు. దాని మీద రిపోర్ట్ తెప్పించమన్నాను. వచ్చిందా చర్య తీసుకున్నాను తప్పకుండా. సార్ అంటే గత ప్రభుత్వ హయాం కాలం నుంచి కూడా మంత్రులు వస్తున్నారు, వెళ్తున్నారు. వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఆ వాటర్ జోలుకైనా 6 జోలు తీసుకెళ్తలేదు. రెడ్ కార్పెట్ చేసి ఎక్కడైతే ముందుకెళ్తున్న ఉన్నాయో అక్కడే చూపిస్తున్నారు. గత ప్రభుత్వం తప్పు చేసింది, ఇప్పుడు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం మారింది. బాధ్యతగా నేను మీకు మళ్ళా 6 నెలల లోపల ఇక్కడికి వస్తాను. ఆ రోజు మీరే చెప్తారు ఇక్కడ పూర్వం కన్నా బాగుపడింది. ప్రతిసారి బాగుపడాలి, బాగుపడుతుంది.